హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ ఇంజినియర్. నా పేరు గిరిధర్. మీరు చూస్తుంది 75 డే ట్రేడింగ్ ఛాలెంజ్. అంటే డే ఆఫ్ 38 ఆఫ్ 75 డే ట్రేడింగ్ ఛాలెంజ్ అండ్ డేట్ వచ్చేసి 15th January 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ 75 డే ట్రేడింగ్ ఛాలెంజ్ ఏంటంటే, మీరు సింపుల్ ట్రేడ్ సెటప్స్ చేసిన విత్ డిసిప్లిన్ యూ విల్ మేక్ మనీ. ఓకే. మీరు కాంప్లెక్స్ ట్రేడ్ సెటప్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ది ఇంటెన్షన్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ లెవెల్స్ మార్క్ చేసుకోవాలంటే, కీ లెవెల్స్ వచ్చేసి మీకు ప్రీవియస్ డేలో అండ్ దెన్ ప్రీవియస్ డే హై. ఈ 2 ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో అండ్ దెన్ ఇక్కడ ఒక స్వింగ్ అయితే ఉంది. ఇదొకటి మార్క్ చేసుకోవాలి. సో, ఇవి మనకి కీ లెవెల్స్ అండ్ ప్రీవియస్‌గా ఉన్న కీ లెవెల్స్ ఏమైనా ఉంటే గనక క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ లెవెల్ అయితే ఎక్కడ టచ్ కాలేదు కాబట్టి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ క్యారీ ఫార్వర్డ్ అండ్ ఇది కూడా. ఓకే. సో, దీస్ 2 లెవెల్స్ ఆర్ ప్రెటీ మచ్ ఇంపార్టెంట్ రైట్? ఫైన్. సో, ఇక్కడ మనకి మూవ్‌మెంట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైట్ సీపీఆర్ వచ్చింది. గోల్డెన్ సీపీఆర్ వచ్చింది. సో, ఇక్కడ మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లా యాక్ట్ అవుతుంది. సో, ప్రైస్ కింద ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో, మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఇట్ హాస్ గివెన్ ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ పీడీఎల్. పీడీఎల్ కింద బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఇట్ హాస్ ఫార్మ్డ్ ఎన్ ఇన్సైడ్ బార్ అండ్ దెన్ ఒక క్యాండిల్ కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేసింది. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ చూడండి. ఇది పర్టిక్యులర్ కీ లెవెల్ అండ్ ఇక్కడ కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ చేసింది కదా! సో, ఎప్పుడైతే మనకి ఇలా ఎంగల్ఫింగ్ వచ్చిందో దిస్ ఈస్ ఒక ట్రేడ్ సెటప్ ఏంటంటే ఫేకీ ఇది. స్లోపింగ్ 5 ఈఎంఏ ఫేకీ ఇది. అండ్ దెన్ మనకి ఇక్కడ స్ట్రాంగ్‌గా రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే. ఇది మన ఫేకీ ట్రేడ్ సెటప్‌లో పడుతుంది. రైట్? అండ్ దెన్ ఇక్కడ మన ఆహ్, షా ఇక్కడ మనం షార్ట్‌కి వెళ్తాం. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఈ క్లోజింగ్‌లో మన ఎంట్రీ పాయింట్. రైట్? సో, ఇది ఒక ట్రేడ్. అండ్ దెన్ మీరు 5 ఈఎంఐతో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ మీకు బిలో 40 ఉంది కాబట్టి ఇట్ కెన్ గివ్ ఎ వెరీ గుడ్ ట్రేడ్. ఎప్పుడన్నా సరే ఆర్ఎస్ఐ అబోవ్ 60 ఉన్నా, బిలో 40 ఉన్నా దట్ విల్ గివ్ వెరీ గుడ్ మూవ్స్ యూజువల్లీ. అప్పుడు మనకి మామ్‌మ్యాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మామ్‌మ్యాన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ హాస్ గివెన్ వెరీ గుడ్ మూవ్. సో, మీరు 5 ఈఎంఏ క్లోజింగ్ బేసిస్‌తో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే గనుక ఇట్ హాస్ గివెన్ వెరీ గుడ్ మూవ్ అంటిల్ హియర్. ఓకే. సో, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే పైకి రైజ్ అయిందో ఇక్కడ నాకు ఎటువంటి ట్రేడ్ అయితే రాలేదు ఈ ఏరియాలో పర్టిక్యులర్‌గా. బట్ ఇక్కడైతే వచ్చింది. ఎప్పుడైతే మామ్‌మ్యాన్ పైకి క్లోజ్ అయిందో ఇక్కడ వచ్చింది. ఇదేంటంటే స్లోపింగ్ 5 ఈఎంఏ పిన్ బార్ ట్రేడ్ సెటప్ ఇది. సో, ఇది అరౌండ్ 10:30కి వచ్చింది. ఇక్కడ ఒక ట్రేడ్ అయితే వచ్చింది. స్లోపింగ్ 5 ఈఎంఏ పిన్ బార్ ఇది. ఓకే. సో, ఇది ఎవరన్నా చూడలేదంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేదా కమెంట్ సెక్షన్‌లో ఫస్ట్ పిన్ కమెంట్‌లో కూడా ఉంటుంది వీడియో. ఈ ట్రేడ్ సెటప్ గురించి స్లోపింగ్ 5 పిన్ బార్ ఏంటనేది ఒకసారి చెక్ చేయండి. రైట్. సో, టోటల్‌గా ఈ ఈ రోజున 2 ట్రేడ్స్ అయితే వచ్చినాయి. ఒకటి ఇక్కడ ఫేకీ ఒకటి. ఓకే. స్లోపింగ్ 5 ప్లస్ ఫేకీ ఒకటి. ప్లస్ ఆర్ఎస్ఐ కూడా బిలో 40 ఉంది కాబట్టి ఇది హై ప్రాబబుల్ అవుతుంది. అంటే కీ లెవెల్ ఆఫ్ పీడీఎల్. అండ్ దెన్ ఇంకోటి స్లోపింగ్ 5 పిన్ బార్. ఈ 2 ట్రేడ్స్ అయితే వచ్చినాయి. ఇంక వేరే ట్రేడ్స్ అయితే ఏమీ రాలేదు. ఓకే. సీ యూ టుమారో. బై బై.